ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా పాపని లేపుతా ఉంటుంటే ఇంకా లేస్తలేదండి. జెస్సిలే, టైం ఎంత అవుతుంది తెలుసా? 1 అవుతుందిలే. చూడండి, లేచి కూర్చుంది. చూసారా ఫ్రెండ్స్, బ్రష్ చేసుకుంటుంది. 1 o'clock. చూసారా ఫ్రెండ్స్, మా పాపకైతే లంచ్ వేడి వేడి అన్నం ఇంకా చికెన్ కర్రీ అయితే వేసేసాను. తను వచ్చి అది తింటుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను, కాకపోతే డైరెక్ట్ అన్నమే తినేస్తా అని చెప్పేసి తను బ్రేక్ఫాస్ట్ వద్దన్నది. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, మా పాప అయితే ఫ్రెష్ అయిపోయిందండి. లంచ్ కూడా చేసేస్తుంది. తన ఫేవరెట్ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉంటుందండి. పాప లంచ్ అయితే చేసేసిందండి. ఇక టీవీ చూసుకుంటూ కూర్చుంటుందంట కొంచెంసేపు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను ఇలా మార్నింగ్ టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మా హస్బెండ్కి మధ్యాహ్నానికి నైట్కి. నేనైతే మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈరోజు. అందుకని తను ఏం తింటుందో ఏందో అని మధ్యాహ్నానికి నైట్కి మాత్రం ఇలా టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చెప్పాను కదా మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని. మేమైతే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుండి తీసుకొచ్చేసామండి. మేము ఆల్మోస్ట్ రెడీ అయి ఉన్నాము, తిని బయలుదేరడమే. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరిపోయాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా. ఓకేనా ఫ్రెండ్స్? మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. మొత్తం ఇట్లా ఇంటి ముంగట ఇట్లా గార్డెన్ ఉంటుంది వాళ్ళకి. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. కాకపోతే మా డాడీకి లెఫ్ట్ కాలు లేవడం లేదని చెప్పిండ్రు. వెంటనే ఇమీడియట్గా ఏం చేసామంటే మేము హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళేసాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అపోలో హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా డాడీకి వెళ్తే బాగలేక ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడండి. బ్రెయిన్లో క్లాట్స్ వచ్చాయి. ఒక 3-4 days ఉండమన్నారు హాస్పిటల్లో. అపోలోలో ఉన్నామండి మేము. చెప్పారండి చేతి పైకి లేపమని. అప్పుడు మా డాడీ లేపుతా ఉన్నాడు. 5th డే ఫ్రెండ్స్ ఇది. నేను మా మమ్మీ ఇంకా మా వారు అయితే వచ్చేసాము డిశ్చార్జ్కి. మా వారు బిల్ పేమెంట్ చేయడానికి వెళ్ళిండు. డాడీని అయితే డిశ్చార్జ్ చేస్తే ఇంటికి అయితే తీసుకొచ్చేసామండి. ఒక కేర్ టేకర్ని కూడా పెట్టినాం. 24 hours ఇంట్లోనే ఉంటాడు. లెఫ్ట్ చేతి లేస్తుంది, కాలు మాత్రం ఇట్లా లేపుతలేడు. ఇంకా ఒక 15-20 days అయితే పడుతుందేమో మంచిగా కావడానికి, నడవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హాస్పిటల్ నుంచి మా డాడీని అయితే ఇంటికాడ డిశ్చార్జ్ అయితే చేసేసి ఇంటికాడ డ్రాప్ చేసి మేమైతే మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.